BA ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సెమిస్టర్ 5th ఎకనామిక్స్ సుస్వాగతం. పేపర్ 6 అనేది మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. మరి ఇప్పటివరకు యూనిట్ 1 ఆర్థికాభివృద్ధి అనే టాపిక్లో మనం ఇప్పటికే 2 టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది. మొదటి టాపిక్లో ఆర్థికాభివృద్ధి అనగానేమి, అదేవిధంగా ఆర్థికాభివృద్ధి మధ్య నిర్వచనాలు, వాటి లక్షణాలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలను కూడా మొదటి టాపిక్లో నేర్చుకున్నాము. రెండవ టాపిక్లో ఆర్థికాభివృద్ధి అనగానేమి, ఆర్థికాభివృద్ధి కొలిచే పద్ధతులు, మాపనా సూచికలు అంటాం దీన్ని, మాపనా పద్ధతులు లేదా ఆర్థికాభివృద్ధిని తెలియజేసే సూచికలు అనేది టాపిక్ నేర్చుకున్నాము. దీంట్లో భాగంగా 3 సూచికల గురించి నేర్చుకోవడం జరిగింది. మనం గత 2వ టాపిక్లో 3 సూచికలు, అందులో మొదటిది స్థూల జాతీయ ఆదాయం, దీన్నే GNP అంటాం, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. అంటే స్థూల జాతీయ ఆదాయంగా లేదా స్థూల జాతీయోత్పత్తిగా మనం దాన్నే చెప్పుకోవడం జరిగింది. రెండవది తలసరి ఆదాయం అంటే ఏంటి, దాని ఆధారంగా దేశాల విభజన, ఆర్థికాభివృద్ధిని ఏ విధంగా కొలుస్తామో చూడడం జరిగింది. మన తలసరి ఆదాయంలో భాగంగా వాస్తవ తలసరి ఆదాయం ఏ విధంగా లెక్కిస్తారు, దాని ఆధారంగా ఏ విధంగా చూస్తారో దాని ప్రాధాన్యత గురించి కూడా తెలుసుకున్నాం. మూడో అంశంగా భౌతిక జీవన ప్రమాణ సూచి, మోరిస్ చెప్పిన భౌతిక జీవన ప్రమాణ సూచి 3 సూచికల ఆధారంగా, 3 అంశాల ఆధారంగా ఏ విధంగా లెక్కిస్తారు, ఆ సూత్రము, ఎగువది దిగువది, దాని యొక్క ప్రాధాన్యతలు, దానిలో ఉన్న లోపాలు, విమర్శలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆర్థికాభివృద్ధి కొలమానాల్లో అతి ముఖ్యమైన కొలమానము మానవ వనరుల అభివృద్ధి సూచి. 4వ సూచిది, ఇప్పటికి 3 నేర్చుకున్నాము. ఇప్పుడు 4వ సూచి మానవ వనరుల అభివృద్ధి సూచి అంటాం. దీన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా మానవాభివృద్ధి సూచి కూడా అంటారు. మానవాభివృద్ధి సూచి లేదా మానవ వనరుల అభివృద్ధి సూచి ఏ విధంగా దీన్ని చెప్పవచ్చు. మరి ఈరోజు టాపిక్లో మనము మానవ వనరుల అభివృద్ధి సూచిని ఎప్పుడు ఆవిర్భవించింది, మరి ఈ సూచిలో ఉన్న అంశాలు, ఏ అంశాల ఆధారంగా సూచి నిర్మాణం జరుగుతుంది, మరి ఈ సూచిలో ప్రపంచ దేశాల పరిస్థితి ఏ విధంగా ఉంది, మన భారతదేశం ఈ సూచిలో ఏ స్థానంలో ఉంది, ముఖ్యంగా భారతదేశంలో ఒక ఎగ్జాంపుల్, ఒక 2010 ఉదాహరణ తీసుకొని ఏ విధంగా సూచి నిర్మాణం చేస్తారు, రేపు భవిష్యత్తులో మనం కూడా ఆ డాటా ఆధారంగా సూచి నిర్మించవచ్చు, ఆ ఎగ్జాంపుల్తో సహా దాన్ని కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల యొక్క అభివృద్ధి సూచీలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ సూచి ప్రాధాన్యతల గురించి కూడా ఈరోజు టాపిక్లో మనం నేర్చుకుంటున్నాము. అందుకే ఇది 4th సూచి, ఆర్థిక అభివృద్ధిని కొలిచే 4వ సూచి మానవ వనరుల అభివృద్ధి సూచి. ఆర్థికాభివృద్ధి కొలిసే సూచికలు లేదా మాపన పద్ధతుల్లో 4th వన్, 4వది మానవ వనరుల అభివృద్ధి సూచి లేదా మానవాభివృద్ధి సూచి. దీన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు, HDIగా పిలుస్తాం. మానవాభివృద్ధి సూచికను 1990 సంవత్సరంలో పాకిస్తాన్కు చెందిన మహబూబ్ ఉల్ హక్ రూపొందించాడు. మానవాభివృద్ధి సూచిని నిర్మాణం చేసింది మహబూబ్ ఉల్ హక్. ఇతని పాకిస్తాన్ దేశము 1990 సంవత్సరంలో. మరి ఇతడు తాను స్వతహాగా మానవాభివృద్ధి సూచి అంటే ఏంటి నిర్వచించడం. జనరల్గా మానవాభివృద్ధి సూచి అంటే మహబూబ్ ఉల్ హక్ నిర్వచనం ప్రకారం మనం చూసినట్లయితే ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజాశ్రేయస్సును పెంపొందించే కార్యక్రమాన్ని మానవాభివృద్ధి అని నిర్వచించాడు. మానవాభివృద్ధి అంటే మహబూబ్ ఉల్ హక్ నిర్వచనం ప్రకారము ప్రజలు ఎంపిక చేసుకున్న లేదా ప్రజలు అవసరమైన ప్రజాశ్రేయస్సు కార్యక్రమాలు పెంపొందించడమే మానవాభివృద్ధి. మరి అలాంటి ప్రజాశ్రేయస్సు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది తన సూచి ద్వారా తెలిపాడు. మరి ఈ మహబూబ్ ఉల్ హక్ తను సొంతంగా ఒక టీం ద్వారా, తను స్వతహాగా ఒక్కడే ఈ సూచిని నిర్మాణం చేయలే. అతని అధ్యక్షతను, అతని ఆధ్వర్యంలో ఈ సూచీలో మహబూబ్ ఉల్ హక్తో పాటు సర్ రిచర్డ్ జోలీ
సర్ రిచర్డ్ జోలీ, మేఘనాథ్ దేశాయ్ మరియు గుస్తావ్ రానిస్ ఈ ముగ్గురి సహాయంతో మహబూబ్ ఉల్ హక్ ఈ మానవాభివృద్ధి సూచిని నిర్మించాడు. ఈయన సూచిలో ప్రధాన అంశాలు మన భారతదేశ గొప్ప ఆర్థికవేత్త అంటే ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ గొప్ప ఆర్థికవేత్త అమర్త్య సేన్. అతనికి 1998లో నోబెల్ బహుమతి కూడా అర్థశాస్త్రం లభించడం జరిగింది. ఈ సూచి నిర్మాణంలో అమర్త్య సేన్ తన సిద్ధాంతంలో వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఏవైతే భావాలు చెప్పాడో ఆ భావాల ఆధారంగా, అంటే అమర్త్య సేన్ చెప్పిన భావాలను తీసుకొని వీళ్ళు తన సూచి నిర్మాణంలో ఉపయోగించడం జరిగింది. మరి ఈ సూచిని అంటే మహబూబ్ ఉల్ హక్ తన టీం ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సూచిని ఇతని మార్గదర్శకంలో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితిలోని యుఎన్డిపి వారు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ప్రతి సంవత్సరము ఈ 1990 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము మానవాభివృద్ధి సూచికని తయారు చేసి ప్రచురిస్తున్నారు. ప్రపంచ దేశాల యొక్క లభ్యమయ్యే సూచి అంశాల ఆధారంగా ఈ యుఎన్డిపి వారు 90 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము మానవాభివృద్ధి సూచి HDIని ప్రచురిస్తున్నారు. వివిధ దేశాల అభివృద్ధి కొలవడానికి, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి, అంటే సమాజ సంక్షేమాన్ని కొలవడానికి, వివిధ దేశాల ఆర్థిక అభివృద్ధి కొలవడానికి మానవాభివృద్ధి సూచి ఒక కొలమానం. ఇది చాలా ముఖ్యమైన కొలమానంగా ఉన్నది. ఈ HDI నిర్మాణం అంటే యుఎన్డిపి వారు మానవాభివృద్ధి సూచి నిర్మాణం అనేది ఒక HDIతో పాటే కాకుండా దీంట్లో ఇంకా 6 అంశాలని, అంటే సూచి అంశాలు 3 కానీ 6 సూచీలను ఆ అంశాల ఆధారంగా 6 రకాల సూచీలు HDIతో పాటు 6 రకాల సూచీలను వీళ్ళు ప్రచురిస్తున్నారు. ఆ 6 రకాల సూచీలు కూడా మనం నేర్చుకుంటాం. దాంట్లో మొదటిది GDI అంటే జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది 1990 నుంచి ఏమో HDI, అది మొదటిది మానవాభివృద్ధి సూచి HDI 95 నుంచి GDIని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. తర్వాత జెండర్ ఎంపవర్మెంట్ మెజర్మెంట్ అనేది GEM అంటే మహిళా సాధికారతను తెలియజేసే HDIని, ఇది GEMని 95 నుంచి కూడా ప్రచురిస్తున్నారు. ఈ రెండు అంటే GDI GEMలను వీళ్ళు 95 నుంచి ఈ యుఎన్డిపి వారు HDIతో పాటు ప్రచురిస్తున్నారు. ఆ తర్వాత మానవ పేదరిక సూచి 1 అనే దీన్ని హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అంటాం. ఇది 97 నుంచి లెక్కిస్తున్నారు. మళ్ళీ మానవ పావర్టీ ఇండెక్స్ 2 అనేది 1, 2 2 97 నుంచి 1, 97 నుంచి 2 అనేది, ఈ విధంగా వాళ్ళు 6 రకాల సూచీలను ఈ యుఎన్డిపి వారు ప్రచురిస్తున్నారు. అంటే దాదాపు HDIలోని అంశాలను తీసుకొని ఇంచుమించుగా మళ్ళీ అవే అంశాలతోటి అవే సూచి అంశాల ఆధారంగా 6 రకాల సూచీలను వీళ్ళు ప్రచురిస్తున్నారు. మరి మానవ అభివృద్ధి సూచీలు, ఈ సూచి కొలవడానికి మహబూబ్ ఉల్ హక్ లేదా ఇవాళ యుఎన్డిపి వారు 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. సూచి నిర్మాణ అంశాలు 3 తీసుకొని వాళ్ళు సూచి నిర్మాణం చేస్తున్నారు. అందులో మొదటిది ఆయుర్దాయం. PQLIలో కూడా ఆయుర్దాయం ఉన్నది. PQLIలో కూడా మొదటి అంశం ఆయుర్దాయమే. రెండవది బడి పిల్లల నమోదు రేటు. మూడవది స్థూల తలసరి ఆదాయం. అంటే PQLI భౌతిక జీవన ప్రమాణ సూచీలోని 2 అంశాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి ఆయుర్దాయం ఉన్నది, రెండోది అక్షరాస్యత అన్నాడు, ఈయనేమో బడిలో నమోదు అన్నాడు. దాబి 2 అంశాలు. ఇక్కడికి ఈ సూచీలో ఒక అంశం తేడా ఉంది. అక్కడ తలసరి ఆదాయాన్ని తీసుకోలేదు, కానీ ఇక్కడ తలసరి ఆదాయాన్ని కొనుగోలు శక్తి ఆధారంగా స్థూల తలసరి ఆదాయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు HDI నిర్మాణంలో 3 సూచి అంశాలు ఉన్నట్లుగా మనం గుర్తిస్తున్నాం. మరి సూచి నిర్మాణ పద్ధతి, ఈ 3 అంశాల ఆధారంగా సూచిని ఏ విధంగా నిర్మిస్తారు అని చూసినట్లయితే మనం మానవాభివృద్ధి సూచి నిర్ధారణ పద్ధతిలో ఈ మానవాభివృద్ధి సూచికను రూపొందించడానికి పై 3 అంశాలకు సంబంధించిన కనిష్ట గరిష్ట విలువలను తీసుకొని రూపొందిస్తారు. ప్రతి అంశానికి ఆ దేశము కనిష్ట విలువ, ఆ దేశం సాధించిన విలువ,
గరిష్ట విలువ. ఫస్ట్ సూచీలో 2 కనిష్ట విలువ ఉంటుంది, గరిష్ట విలువ ఉంటుంది. కానీ దేశము ఏ స్థాయిలో ఉందో దాని ఆధారంగా నిర్ధారిస్తారు. కావున దీంట్లో కనిష్ట గరిష్ట విలువలను రూపొందించారు. పీక్యూఎల్ఐలో కూడా కనిష్ట విలువలు చూసాము, గరిష్ట విలువలు చూసాము. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా. ఇక్కడ హెచ్డిఐ విలువ 0 నుండి 1 మధ్య ఉంటుంది. హెచ్డిఐ విలువ 0 నుంచి 1 మధ్య ఉంది. 0 అంటే తక్కువ, 1 అంటే ఎక్కువ. 0 అంటే తక్కువ, 1 అంటే ఎక్కువ. అంటే ఆ మధ్య 0 నుంచి పెరుగుతూ ఉంటే 1 వస్తే వాళ్ళకి అది హై ఆర్థికాభివృద్ధి సాధించే దేశంగా చెప్పవచ్చు. ఈ 0 నుంచి 1 అంశాల ఆధారంగా వచ్చే సూచి ఇండెక్స్ నెంబర్ ఆధారంగా ప్రపంచ దేశాలను 3 వర్గాలుగా వర్గీకరించారు. ప్రపంచ దేశాలను 3 వర్గాలుగా వర్గీకరించారు. అంటే ఈ సూచి నిర్మాణంలో వచ్చే విలువ ఆధారంగా, ఇండెక్స్ సూచి విలువ ఆధారంగా 3 వర్గాలుగా ప్రపంచ దేశాలని విభజించారు. దీంట్లో మొదటిది హెచ్డిఐ విలువ. అంటే సూచి విలువ 0.8 కంటే ఎక్కువ ఉంటే ఆ దేశాన్ని అధిక మానవాభివృద్ధి ఉన్న దేశంగా గుర్తిస్తారు. అంటే ఈ దేశాల విలువ అయితే 0.8 కంటే ఎక్కువ, 0.8, 0.9, 0.885, 0.8 కంటే ఎక్కువ, 0.8 కంటే ఎక్కువ విలువ ఉన్న దేశాలని అధిక అభివృద్ధి ఉన్న దేశాలుగా గుర్తిస్తారు. ఈ నిర్మాణం ప్రకారం ప్రస్తుతం అంటే లేటెస్ట్గా చూసినట్లయితే లేటెస్ట్ సూచిక ప్రకారము మనకు 2019-20 ప్రకారము ఇవాళ 116 దేశాలు ఈ 0.8 కంటే ఎక్కువ ఉన్న దేశాలుగా గుర్తించడం జరిగింది. మరి రెండవది హెచ్డిఐ విలువ 0.5 నుండి 0.8 మధ్య ఉంటే, 0.5 నుంచి 0.8 మధ్య ఉంటే మధ్యస్థ మానవాభివృద్ధి ఉన్న దేశాలుగా గుర్తిస్తారు. 0.8 కంటే ఎక్కువ ఉంటేనేమో అధిక మానవాభివృద్ధి, 0.5 నుంచి 0.8 మధ్య ఉంటే మధ్యస్థ మానవాభివృద్ధి దేశంగా గుర్తిస్తారు. ఇవి ప్రస్తుతం లేటెస్ట్గా చూసినట్లయితే ఈ 37 దేశాలు ఉన్నాయి. మధ్యస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలు 37 దేశాలుగా ఉన్నాయి. అంటే ఇవాళ మన భారతదేశం కూడా ఈ మధ్యస్థంగానే ఉన్నది. భారతదేశం విలువలో 0.6 చిల్లర ఉంటుంది. మనం చూద్దాం ఆ విలువ ఎంతో. అయితే 0.5 నుంచి 0.8 మధ్య ఉంటే మధ్యస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలు గుర్తించారు. మధ్యస్థ ఆర్థిక అభివృద్ధి ఉన్న దేశాలు ఇవి 37 ఉన్నాయి. ఏ దేశాల విలువ అయితే 0.5 కంటే తక్కువ ఉంటుందో, అంటే హెచ్డిఐ విలువ 0.5 కంటే తక్కువ ఉంటే అవి అల్పస్థాయి మానవాభివృద్ధి దేశాలుగా గుర్తిస్తున్నారు. ఇవి ప్రస్తుతము 36 దేశాలు ఉన్నాయి. అంటే దాదాపు మధ్యస్థ దేశాలు, అంతకంటే తక్కువ హెచ్డిఐ ఉన్న దేశాలు 36 దేశాలుగా గుర్తించడం జరిగింది. అంటే ఈ విధంగా హెచ్డిఐ విలువ 0 నుండి 1 మధ్య ఉంటుంది. ఈ 0 నుంచి 1 మధ్య వచ్చే విలువ ఆధారంగా దేశాల విభజనని, ఆర్థికాభివృద్ధి దేశాల విభజనని చేయడం జరుగుతుంది. మరి 3 అంశాల ఆధారంగా సూచి ఏ విధంగా నిర్మిస్తారు, దానికి ఒక సూత్రం కూడా నిర్మించడం జరిగింది. హెచ్డిఐ గణన సూచి. ఏ దేశానికైనా ఈ సూత్రంలో ఆ దేశం యొక్క విలువ పెడితే ఆ దేశం హెచ్డిఐ ఎంతో తెలుస్తుంది. హెచ్డిఐ గణన సూచి ఈజ్ ఈక్వల్ ఆ దేశం సాధించిన విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఈ గరిష్ట కనిష్ట విలువలు ఆల్రెడీ ఈ సూచి నిర్మాణంలోనే ఉన్నాయి. ఇక్కడ కొత్త అంశం ఏంటంటే సాధించిన విలువ. ఫర్ ఎగ్జాంపుల్ అక్షరాస్యత అనుకుందాం, బడిలో నమాజ్ అనుకుందాం. ఆ దేశము ఎంత ఉన్నది, లేదా ఆయుర్దాయం అనుకున్నాం ఎంత ఉన్నది ఆ దేశం, దాన్ని సాధించిన విలువ అంటారు. ఆ దేశం ఆ అంశంలో ఎంత ఉన్నది, కనిష్ట విలువ గరిష్ట విలువ ఆల్రెడీ సూచి పట్టికలోనే ఉంటాయి. అంటే ఈ సూత్రం ఆధారంగా సూచి నిర్మించడం జరుగుతుంది. మానవ వనరుల అభివృద్ధి సూచి 2010 సంవత్సరం నుండి కొత్త పద్ధతిలో మానవాభివృద్ధి సూచిని లెక్కించాడు. అంటే 1990లో నిర్మించిన అంశాలలో జస్ట్ చిన్న మార్పు చేశారు. సూచి 3 అంశాలే, సూచి నిర్మాణ అంశాలు 3: ఆయుర్దాయము, పాఠశాల నమోదు రేటు, స్థూల తలసరి ఆదాయం. కానీ 2010 నుంచి కొద్ది మార్పులు చేయడం జరిగింది. ఏంటిది ఆ మార్పులు అంటే, ఈ రెండో సూచి అంశంలో పాఠశాల, సరాసరి పాఠశాల, ఆశించిన పాఠశాల అని దాన్ని విభజించారు. అందుకే ఈ రెండో సూచి జస్ట్ మార్పు చేయడం వల్ల 2010 నుంచి ప్రస్తుతం ఇప్పుడు ఈ సూచి అంశాల ఆధారంగా, ఈ 3 అంశాల ఆధారంగానే, 3 అంశాలే కానీ రెండో దాన్ని డివిజన్ చేశారు. మరి గరిష్ట కనిష్ట విలువ చూసినట్లయితే మొదటి గణన సూచి పుట్టిన సమయంలో ఆయుర్దాయం. ఆయుర్దాయం అనగానే మనం ఆల్రెడీ తెలుసు, పుట్టిన సమయంలో అతను ఎన్ని సంవత్సరాలు జీవించగలడు దాన్ని అంచనా అనేది పుట్టిన సమయంలో ఆయుర్దాయంగా తీసుకుంటారు. ఇది గరిష్ట విలువ 83.2 సంవత్సరాలు.
గరిష్ట విలువ 83.2 సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగింది. అంటే ఒక దేశానికి ఇక 90 సంవత్సరాలు ఉన్న 83.2 విలువ తీసుకుంటారు. అందుకంటే తక్కువ ఉంటేనే సేమ్ తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మ్యాక్సిమం విలువ 83.2. కనిష్ట విలువ 20 సంవత్సరాలు. అంటే కనిష్టంగా 20 సంవత్సరాల జీవనకాలం అనేది ఉంటుంది. ఒక దేశం విలువ 15 ఉన్న దాన్ని 20 తీసుకుంటారు, 15 ఉన్న 20 తీసుకుంటారు, 25 ఉంటే మాత్రం 25 తీసుకుంటారు. అంటే కనిష్ట విలువ అంతకంటే తక్కువ లేదు, 20 కంటే తక్కువ లేనట్టుగా గరిష్ట విలువ కనిష్ట విలువలు నిర్ధారించారు. రెండో అంశము, ఈ రెండో అంశాన్ని రెండుగా పెంచారు. ఇదివరకే ఒకటే ఉండే, బడి నమోదు రేటు ఒకటే ఉండే. ఇప్పుడు రెండోది ఏ అంశము బి అంశంగా నిర్ధారించారు. ఏ అంశంలో సరాసరి పాఠశాల సంవత్సరాలు, సరాసరి పాఠశాల సంవత్సరాలు అంటే సగటున ఎన్ని సంవత్సరాలు పాఠశాల, ఈ దేశంలోని పిల్లలు ఎన్ని సంవత్సరాలు పాఠశాల చదువుతున్నారు, సగటున ఎన్ని, అందరి యావరేజ్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు పాఠశాలకు వెళ్తున్నాడు. ఒక వ్యక్తి గరిష్ట విలువ 13.2 సంవత్సరాలు పాఠశాలకు వెళ్ళాలి, 13.2 సంవత్సరాలు పాఠశాలకు వెళ్ళాలి, దాన్ని గరిష్ట విలువగా నిర్ధారించారు. 0 సంవత్సరాలని కనిష్ట విలువగా నిర్ధారించారు. అస్సలు పాఠశాలకు పోనోడు 0 అయితే, అసలు బడికి పోని దేశం ఏమన్నా ఉంటే పిల్లలు అది 0 విలువ వస్తుంది. రెండులో బి అంశము ఆశించిన పాఠశాల సంవత్సరాలు, ఆశించిన పాఠశాల సంవత్సరాలు. అసలు నిజానికి ఎన్ని సంవత్సరాలు పోవాలి, పాఠశాలకు ఎన్ని సంవత్సరాలు పోవాలి, ఎన్ని సంవత్సరాలు పోతున్నారు. ఆశించిన పాఠశాల సంవత్సరాలను ఇది గరిష్ట విలువ 20.6 సంవత్సరాలు, కనిష్ట విలువ 0 సంవత్సరాలుగా గుర్తించారు. ఇది రెండో అంశం. మూడవ సూచి అంశము స్థూల తలసరి ఆదాయం. మనం ఇలాగనే చెప్పుకున్నాం. స్థూల తలసరి ఆదాయం అంటే ఇది కొనుగోలు శక్తి ఆధారంగా, పర్చేసింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి ఆధారంగా డాలర్లలో దీని విలువలను చెప్పడం జరుగుతుంది. గరిష్ట విలువ 108,211,211 అట్లా అనొచ్చు, లేదా 1,08,211. మన కులమానం ప్రకారం 1,08,211 విలువ గరిష్ట విలువ. డాలర్లు, కనిష్ట విలువ ఏంటంటే $163. $163 తలసరి ఆదాయము ఉన్న దేశాన్ని కనిష్ట విలువగా గుర్తించారు. అంటే ఈ 3 అంశాల ఆధారంగా, ఈ 3 సూచీల ఆధారంగా ఈ హెచ్డిఐని నిర్మించడం జరుగుతుంది. భారతదేశ మానవాభివృద్ధి సూచి మనం 2010 సంవత్సరాన్ని ఉదాహరణ తీసుకొని మన దేశంలో ఒక ఎగ్జాంపుల్ ఏ విధంగా నిర్మిస్తారు, భారతదేశం ఏ విలువ ఎట్లా కలిగి ఉంది, సాధించిన విలువ ఎంత, గరిష్ట కనిష్ట విలువ ఎట్లాగో పట్టికలో ఉంటాయి, అది ఆల్రెడీ సూత్ర నిర్మాణంలో ఉంటాయి కనుక సాధించిన విలువ ఆధారంగా ఏ విధంగా నిర్మిస్తారో మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. భారతదేశ మానవాభివృద్ధి సూచి 2010లో నిర్మాణం ఏ విధంగా ఉందో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తున్నాము. భారతదేశ మానవాభివృద్ధి సూచి ఈజ్ ఈక్వల్, సూత్రం అదే, ఏ దేశానికైనా సూత్రం అదే, సాధించిన విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఏ దేశ హెచ్డిఐ లెక్కించాలన్నా, ఏ అంశంలో లెక్కించాలన్నా సూత్రం అదే, ఆ అంశంలో అది సాధించిన విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనేది ఇది సూచి నిర్మాణ సూత్రం. భారతదేశాన్ని తీసుకుంటే ముందుగా 1 ఆయుర్దాయంలో భారతదేశం ఉంది, ఎంత ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ ఎల్ఈ అంటాం, అంటే ఆయుర్దాయ సూచి. ఈ సూచి, ఆయుర్దాయం అంటే నిర్వచనము, ఈ సూచి మానవుడు పుట్టిన సమయంలో సగటున ఎన్ని సంవత్సరాలు జీవించగలడు అనే అంశాన్ని తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో పుట్టిన సమయంలో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించగలడు, అప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు, వైద్య పరిస్థితులు, అదేవిధంగా పౌష్టికాహార పరిస్థితులు, వీటి ఆధారంగా అతను ఎన్ని సంవత్సరాలు జీవించగలడు, ఆహార లభ్యత, వాటి ఆధారంగా ఎన్ని సంవత్సరాలు జీవించగలడు అనేది అంచనా వేయడం జరుగుతుంది. దాన్నే ఆయుర్దాయం అంటాం. 2010లో భారతదేశ ఆయుర్దాయము 64.4 సంవత్సరాలు. 2010లో మనం ఈ సూచి నిర్మాణం చేస్తున్నప్పుడు మన దేశంలో ఆయుర్దాయము 64.5 సంవత్సరాలు. ఇది ప్రస్తుతం ఇంకా 2 years పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే 66 సంవత్సరాలు పెరిగింది. కానీ 2010లో మాత్రం ఇది 64 సంవత్సరాలు బతుకుతున్నాడు సగటున. ఒక 2010లో పుట్టిన వ్యక్తి ఆయన యొక్క ఆయుష్ ఎంత అంటే 64 సంవత్సరాల 4 నెలలు, 64.4 సంవత్సరాలు అనొచ్చు. మరి ఈ అంశంలో సూచి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? సూచి ఆల్రెడీ తెలుసు, సాధించిన విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇప్పుడు ఆయుర్దాయ సూచి లెక్కిస్తే ఆయుర్దాయ సూచి ఈజ్ ఈక్వల్ టు సాధించింది 64.4 మైనస్ కనిష్ట విలువ 20 సంవత్సరాలు, ఆల్రెడీ ఇది పట్టికలో ఉన్నది, బై గరిష్ట విలువ 83.2 మైనస్ కనిష్ట విలువ 20. అంటే దీని ప్రకారం మనం క్యాలిక్యులేటర్లో మనం దీని విలువను కొట్టినట్లయితే 0.702 వస్తుంది, 0.702.
0.02 అనేది విలువ వస్తుంది. అంత ఆయుర్దాయంలో మనం మంచిగానే ఉన్నాం, అంటే మధ్యస్థంగా ఉన్నాం. ఆయుర్దాయంలో మనం అటు 0.8 కంటే ఎక్కువ లేము, ఇటు 0.5 కంటే తక్కువ లేము. ఆయుర్దాయంలో మన దేశము 0.7 విలువను కలిగి ఉన్నది. విద్యాసూచి అంటే దీన్ని ఎడ్యుకేషన్ ఇండెక్స్ అంటాము. ఎడ్యుకేషన్ ఇండెక్స్ వయో అక్షరాస్యత రేటు విద్యాసూచిలో 2 భాగాలు ఉంటాయి. వయో అక్షరాస్యత రేటులో ప్రాథమిక ద్వితీయ విద్యలో పిల్లల నమోదు రేటులో ఒక దేశం పనితీరును ఈ సూచి తెలియజేస్తుంది. అంటే విద్యా నమోదు రేటు 2 అంశాలుగా సరాసరి ఏబి 2 తీసాం కనుక ఇక్కడ విద్యాసూచి ఓవరాల్గా ఏం చెప్తుందంటే వయోజనుల విద్య, అదేవిధంగా వయోజనులు ప్రాథమిక విద్య ద్వితీయ విద్య ఎంతవరకు చదువుకున్నారో తెలియజేసేదే ప్రాథమిక విద్య ద్వితీయ విద్య. రైట్. అంటే ఇక్కడ ఇది 2 భాగాలు. ఈ అక్షరాస్యత తెలియజేసి 2 భాగాలుగా మనం ఈ 2010లో విభజన చేశాము. ఇందులో ఏ సరాసరి పాఠశాల సంవత్సరాలు, దీన్ని MYSI అంటాం. అంటే మీన్ ఇయర్ స్కూల్ ఇండెక్స్. మీన్ ఇయర్ అంటే సరాసరి పాఠశాల సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు పాఠశాలకు వెళ్తున్నారు మన భారతదేశంలో. వయో అక్షరాస్యత 25 సంవత్సరాల పైబడిన పెద్దవాళ్ళకు సంబంధించింది. ఎంతమంది సగటున అక్షరాస్యత రేటు ఉందో ఇది తెలుపుతుంది. అంటే ఎంతమంది సగటున, అంటే 25 సంవత్సరాల కంటే పెద్దవాళ్ళు ఎంతవరకు చదువుకొని ఉన్నారు, వాళ్ళ యొక్క అక్షరాస్యత ఎంత ఉన్నదో ఇది ఈ సూచి తెలుపుతుంది. ఇది 2010 సంవత్సరంలో భారతదేశ సరాసరి పాఠశాల సంవత్సరాలు 4.4 సంవత్సరాలు. అంటే సగటున వయోజనులో 25 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు సగటున 4వ తరగతి వరకు చదువుకున్నారు. సగటున ఒక ఆయన 10th చదవచ్చు, ఒక ఆయన ఇంటర్ చదవచ్చు, ఒక ఆయన చదవకపోవచ్చు, కానీ సగటున మాత్రం 4.4 సంవత్సరాలు పాఠశాల చదివి ఉన్నట్టుగా ఈ సూచి తెలియజేస్తుంది. మరి ఈ సూచిలో మనం ఏ విధంగా ఉన్నాం? సూచి సూత్రంలో ప్రవేశపెట్టినట్లయితే MYSI సాధించింది 4.4 కనుక 4.4 మైనస్ కనిష్ట విలువ 0 బై గరిష్ట విలువ 13.2 సంవత్సరాలు. అంటే సగటున 13.2 చదవాలి, కానీ మనం 4.4 చదివినాం. అందుకే కనిష్ట విలువ 13.2 మైనస్ గరిష్ట విలువ 13.2 మైనస్ కనిష్ట విలువ 0. ఇది మనం క్యాలిక్యులేటర్లో చేసినట్లయితే ఇక్కడ 0.333 వచ్చింది. 0.333 అంటే సరాసరి పాఠశాల సంవత్సరాల్లో మనము అంటే 0.5 కంటే తక్కువగా ఉన్నాము. 0.5 కంటే తక్కువ ఉన్నాం. అంటే ఆయుర్దాయంలో మనం మధ్యస్థంగా ఉన్నప్పటికీ కానీ దీంట్లో మాత్రం తక్కువ వృద్ధి అనేది దీంట్లో మనకు ఈ సూచి ద్వారా తెలుస్తుంది భారతదేశంలో. ఇది ఏ అంశం? విద్యాసూచిలో ఏ అంశము సరాసరి పాఠశాల సంవత్సరాలు మనం తక్కువ ఉన్నట్లుగా తెలుపుతుంది. బి అంశం చూసినట్లయితే బి అంశము ఆశించిన పాఠశాల సంవత్సరాలు. అంటే ఎస్టిమేటెడ్ ఇయర్ ఆఫ్ స్కూల్ ఇండెక్స్. అంటే ఆశించి ఎన్ని సంవత్సరాలు పాఠశాల సంవత్సరాలు అనేది మనం ఉన్నట్లు దీన్ని ఈ సూచి ఏం చెప్తుందంటే కేజీ నుంచి పీజీకి, అదేమో వయోజనులది చెప్తుంది. ఫస్ట్ ఏమో సరాసరి 25 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పాఠశాలకు వెళ్ళారు. ఇది ఆశించిన పాఠశాల సంవత్సరాలు ఏం చెప్తుందంటే కేజీ టు పీజీ బడికి వెళ్ళే వారి విద్యాభ్యాసం గురించి తెలుపుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చదివే వాళ్ళది, అదే వయోజన అక్షరాస్యత విద్యా నమోదు. అందుకే దీన్ని విభజన చేసి చూశారు. దీంట్లో ఆశించిన పాఠశాల సంవత్సరాలు కేజీ నుంచి పీజీ బడికి వెళ్ళే వారి విద్యాభ్యాసం గురించి తెలుపుతుంది. ఇది 2010లో భారతదేశంలో ఆశించిన పాఠశాల సంవత్సరాలు 10.3 ఉన్నది. అంటే సగటున కేజీ నుంచి పీజీకి 25 ఏళ్ళలో అయితే 4.4 సంవత్సరాలు పాఠశాలకు వెళ్ళారు. ప్రస్తుతము సగటున 10.3 ఉన్నది. 10 సంవత్సరాలు పాఠశాల చదువుతున్నారు. దీని సూత్రంలో ప్రవేశపెట్టినట్లయితే దీంట్లో ఏ విధంగా ఉంది? EYSI సాధించిన విలువ 10.3 మైనస్ కనిష్ట విలువ 0 బై గరిష్ట విలువ 20.6 మైనస్ కనిష్ట విలువ 0. ఇది సూత్రంలో ప్రవేశపెట్టి మనం క్యాలిక్యులేటర్ ప్రవేశపెట్టినట్లయితే 0.5 వస్తుంది. అంటే మన భారతదేశంలో వయోజన విద్యలో మనం 0.5 కంటే తక్కువ ఉన్నాం. 0.33 వచ్చింది. కానీ ఆశించిన పాఠశాల సంస్థలు ప్రస్తుత ప్రభుత్వ చర్యల వల్ల ఇది 0.5 వచ్చింది. అంటే మధ్యస్థంగా, అంటే ఇంకా బిలోనే ఉన్నది. 0.5 కంటే తక్కువ, 0.5 అంటే మనం బిలోనే ఉన్నాం. ఇక్కడ కూడా కేవలం ఒక ఆయుర్దాయంలో మంచిగా ఉంది, 0.7 ఉంది. కానీ ఈ రెండింటి సగటు చూసినట్లయితే విద్యాసూచి మొత్తం ఏబి ఆశించిన సరాసరి పాఠశాల, ఆశించిన పాఠశాల చూసినట్లయితే ఇది రూట్ చేసినట్లయితే మనకు 0.173 వచ్చింది.
అంటే విద్యలో మన భారతదేశము చాలా తక్కువ ఉన్నది. 0.173 అంటే 0.5 కంటే తక్కువ ఉంటేనే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నట్లు. మనది 0.17 అంటే మనం విద్యలో చాలా వెనుకబడి ఉన్నట్లుగా ఈ సూచి నిర్మాణం వల్ల తెలుస్తుంది. అంటే ఆర్థికాభివృద్ధికి విద్యే కావాలి. ఆ విద్యలో మనం బాగా వెనుకబడినట్టుగా భారతదేశము ఈ సూచి నిర్మాణం వల్ల తెలిసింది. మూడో చూసినట్లయితే స్థూల తలసరి ఆదాయం. దీన్ని ఇన్కమ్ ఇండెక్స్ అంటాం. ఇన్కమ్ ఇండెక్స్, స్థూల తలసరి ఆదాయం. మనం అనుకున్నాం తలసరి ఆదాయం అంటే ఇది కొత్త తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం బై జనాభా కాదు. ఇది అమెరికా డాలర్లలో కొనుగోలు శక్తి సమానత్వం చేసిన స్థూల తలసరి ఆదాయాన్ని తెలియజేస్తుంది. మామూలు జాతీయ ఆదాయం బై జనాభా కాకుండా పర్చేసింగ్ పవర్ పార్టీ అంటే కొనుగోలు శక్తి ఆధారంగా ఆ యొక్క తలసరి ఆదాయం కొనుగోలు శక్తి ఆధారంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది భారతదేశంలో 2010లో మన విలువ తలసరి ఆదాయంలో $3,373 ఉన్నది. 3,370. మామూలు తలసరి ఆదాయం మనం చాలా తక్కువ ఉంటాం. ఎంత ఉన్నాం? $1,000 లోపే ఉంటాం, $1,000 వరకు ఉంటాం. కానీ పర్చేసింగ్ పవర్ పార్టీలో మనకు $3,330గా ఇది నమోదైంది. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని విడిగా చూసాం. 3 అంశాలు ఒక్కొక్క భారతదేశం సాధించే విడిగా చూసాము. ఇప్పుడు ఇదే సూత్రం ఆధారంగా హెచ్డిఐని ఈ మూడింటి రూట్ కట్టడం జరుగుతుంది. 3 రూట్ ఎల్ఈఐ హెచ్డిఐ ఈక్వల్ టు మూడింటి సమాన భారం కదా. 3 రూట్ ఎల్ఈఐ ఈఐ ఐఐ అంటే దీన్ని మనం తెలుగులో చెప్పినట్లయితే హెచ్డిఐ ఈక్వల్ టు 3 రూట్ ఆయుర్దాయ సూచి, ఆయుర్దాయాన్ని విడిగా అనుకున్నాం కదా, ఆయుర్దాయ విలువ, తర్వాత విద్యా విలువ ఎడ్యుకేషన్ ఇండెక్స్ విద్యా సూచి, తర్వాత ఇన్కమ్ ఇండెక్స్ ఇన్కమ్ ఇండెక్స్ ఆదాయ సూచి. ఈ మూడింటిని 3 రూట్ చేసినట్లయితే మనకు మన భారతదేశం విలువ 2010లో 0.519 ఉన్నది. అంటే 0.5 నుంచి 0.8 వరకు మధ్యస్థ అభివృద్ధి గల దేశాలు. అందుకే మన భారతదేశము 2010 నుంచి ఈ రోజు వరకు కూడా మనము ఇంకా 0.5 కంటే ఎక్కువ, 0.8 కంటే తక్కువగా మనది నమోదవుతుంది. UNDP రిపోర్ట్లో భారతదేశం ఈ విధంగా ఉన్నట్లుగా మనకు ఈ గణాంక నిర్మాణం ద్వారా తెలిసింది. మరి UNDP 2010 రిపోర్ట్ మన భారతదేశం చూసినాము. మరి ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే ఎప్పుడు కూడా దాదాపు మొదటి స్థానంలో నార్వే. ఆ రోజు 2010లో మాత్రం ప్రథమ ర్యాంకు నార్వే దేశాన్ని ఉంది. రెండవది ఆస్ట్రేలియా దేశాన్ని ఉంది. అప్పుడు 163 దేశాలు 2010లో 163 దేశాల సూచీల ఆధారంగా నిర్మించారు. అంటే ఏ దేశాలు అయితే ఈ అంశాలు సూచీలు లభ్యమవుతున్నాయో వాటిని ఆధారంగా తీసుకొని UNDP వారు లెక్కిస్తారు. కొన్ని దేశాలు ఈ సూచీలు అందుబాటులో ఉండవు, విద్యా సూచి కానీ, అందుకే అందుబాటులో ఉండవు. 2010లో 163 దేశాల యొక్క ఈ సూచీ అంశాలు లభ్యమైన కనుక ఈ 163 దేశాల సూచీల నిర్మాణం ఆధారంగా నిర్మిస్తే అప్పుడు చివరి స్థానంలో జింబాబ్వే దేశం ఉన్నది. హెచ్డిఐలో చివరి స్థానం 163వ దేశము జింబాబ్వే ఉన్నది. 2010లో భారతదేశము 119వ స్థానంలో ఉన్నది. అంటే మొత్తం 163 దేశాల్లో మనం 119వ దేశంగా 119వ ర్యాంకు సాధించినాము 0.519 విలువతో. అంటే మనం హెచ్డిఐలో చాలా వెనుకబడి ఉన్నట్లుగా ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అని మన పక్కనే ఉన్న పాకిస్తాన్ దేశం, వాళ్ళు ఇంకా మనకంటే ఘోరాతి ఘోరంగా ఉన్నారు. 125వ స్థానంలో, అంటే మనకంటే తక్కువ స్థానంలో ఉన్నారు వాళ్ళు. మన 119 ర్యాంక్ అయితే వాళ్ళు 125వ ర్యాంకులో ఉన్నారు. కావున మనకంటే కూడా తక్కువ స్థానంలో ఉన్నట్లుగా గణాంకాల సూచి తెలియజేస్తుంది. అదేవిధంగా 2010 తర్వాత 2011లో మన ఇండియా 134వ స్థానానికి ఎదిగింది. అంటే డెవలప్మెంట్ తగ్గింది, ర్యాంకు పెరిగిందంటే అర్థమైంది, డెవలప్మెంట్ తగ్గింది. మొదటి ర్యాంక్ కూడా ఫస్ట్ ర్యాంక్ కూడా మేలు. ఇక్కడ మనం అంతకుముందు 119వ స్థానం నుంచి 134వ స్థానానికి దిగజారినాము మనము. అంటే మన కాడ మానవాభివృద్ధి సూచి తగ్గుతున్నట్లుగా ఈ గణాంకాల ప్రకారం తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఇప్పుడు లేటెస్ట్ మన హెచ్డిఐ చూసినట్లయితే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నది 2019 రిపోర్ట్ ప్రకారం 2020లో ప్రకటించారు. 2019 ప్రకారం 2020లో మొన్ననే మేలో ప్రకటించడం జరిగింది. ఈ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం UNDPలో ఏ దేశాలు ఏ విధంగా ఉన్నాయి చూసినట్లయితే మొదటి స్థానంలో నార్వే ఉంది. ఇంచుమించుగా నార్వే, ఐస్లాండ్, ఆస్ట్రేలియా ఈ 3 ఎప్పుడు ఉంటాయి. ఎక్కువ శాతం నార్వే ఉంటుంది. ప్రతి సంవత్సరం మీకు ఆన్లైన్లో కొట్టుకుంటే పట్టికలు వస్తాయి. కావున మొదటి స్థానం నార్వే ఉంది. నార్వే యొక్క సూచి విలువ హెచ్డిఐ విలువ 0.954. అంటే 0.8 కంటే ఎక్కువ ఉంటేనే ఆర్థికాభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పవచ్చు. కానీ నార్వే దేశం 0.954 అంటే చాలా
ఉన్నతమైన స్థానంలో ఉంది నార్వే దేశం. అక్కడ ఆయుర్దాయం ఎక్కువ ఉంది, అక్కడ విద్య ఎక్కువ ఉంది, 3 సూచి అంశాలు, తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. అందుకే ఈ 3 ఎక్కువ కనుక అక్కడ నార్వే మొదటి స్థానంలో ఉన్నది. రెండవ స్థానంలో సెకండ్ ర్యాంక్ స్విట్జర్లాండ్ దేశం. స్విట్జర్లాండ్ దేశంలో 0.946 ఉన్నది. స్విట్జర్లాండ్ దేశంలో 0.946. మూడవది ఐర్లాండ్ దేశం, ఇది 0.942. అంటే ఈ 3 కూడా మొదటి 3 ర్యాంకుల్లో ఉన్నవి. మరి 2019 లేటెస్ట్గా 189 దేశాల యొక్క సమాచారం లభిస్తుంది. అప్పుడు 163 దేశాల సమాచారం లభించింది. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో 189 దేశాల యొక్క ఈ 3 అంశాల సూచీలు, 3 అంశాల యొక్క డీటెయిల్స్, డాటా అందుబాటులో ఉంది కనుక ప్రస్తుతం 189 దేశాలను ఆధారంగా తీసుకొని లెక్కించాలి. చివరి స్థానంలో నైజర్ దేశం ఉంది. అప్పుడు 163 దేశం జింబాబ్వే ఉంటే ఇప్పుడు చివరి స్థానంలో నైజర్ దేశం ఉంది. దీని విలువ 0.377, అంటే 0.5 కంటే తక్కువ ఉంది. తర్వాత 188 అంటే కిందికి వెళ్ళి రెండవ దేశం ఏంటంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. దీని యొక్క విలువ 0.381. మరి ప్రస్తుతం 2019-20 ప్రకారం మన భారతదేశం విలువ 129వ స్థానంలో ఉన్నాం. మన ర్యాంకు 129, అంటే మళ్ళీ కొద్దిగా మెరుగుపడుతున్నాం. ఇవరకు 134 ఉండే, ఇప్పుడు ప్రస్తుతం 129వ స్థానం. ఇది మన దేశం విలువ, ఇండెక్స్ విలువ 0.647, అంటే 0.647 అంటే మనం 0.5 కంటే ఎక్కువ ఉన్నాము, 0.8 కంటే తక్కువ ఉన్నాం. కావున మనది మధ్యస్థ అభివృద్ధి దేశంగా మన భారతదేశాన్ని గుర్తించవచ్చు. ప్రస్తుతం మన భారతదేశము మధ్యస్థ అభివృద్ధి చెందుతున్న దేశము. 0.647 విలువతో 129వ ర్యాంకులో లేటెస్ట్గా మనం కలిగి ఉన్నాం. మరి పాకిస్తాన్ని కూడా చూద్దాం. మన పక్కనే ఉన్న పాకిస్తాను ఏ స్థానంలో ఉందంటే వాళ్ళు 152వ స్థానంలో ఉన్నారు. అంటే మనకంటే చాలా తక్కువ ఉన్నారు. మన 129 అయితే వాళ్ళు 152వ స్థానంలో ఉన్నారు. ఆ దేశం విలువ 0.560, 0.56 విలువ, అంటే 0.5 కంటే కొంచెం ఎక్కువ ఉంది కనుక ఇప్పుడే వాళ్ళు మధ్యస్థ దేశానిగా మారారు. మొన్నటిదాకా అల్ప అభివృద్ధి దేశంగా ఉండే ఇప్పుడు మధ్యస్థ దేశంగా మారడం జరిగింది. ఇంకో పక్కనే ఉన్న దేశం చైనా దేశం. చైనా దేశం మనకంటే జనాభా ఎక్కువ. మరి చైనా దేశం HDIలో అది కూడా మధ్యస్థ దేశంగానే ఉన్నది. 85వ ర్యాంకులో ఉన్నది, 85 ర్యాంకులో ఉన్నది చైనా దేశం. అక్కడ దాని యొక్క విలువ 0.758, 0.758, అంటే ఇంకా దగ్గరలో అభివృద్ధి చెందిన దేశం, ఆర్థిక అభివృద్ధిలో అభివృద్ధి చెందడానికి ఇంకా చాలా దగ్గరగా ఉంది. 0.758 అంటే 0.8 అయింది అనుకోండి, అది అభివృద్ధి చెందిన దేశం అవుతుంది HDI ప్రకారం. కావున ఈ విధంగా భారతదేశం విలువ ఏ విధంగా ఉందనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మానవుల అభివృద్ధి సూచీలో విమర్శలు ఉన్నాయి. మరి దీని మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇది సమగ్ర సూచి కాదని కొంతమంది విమర్శ. ఎందుకంటే ఇందులో జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని గౌరవం, ఆనందం అలాంటి అంశాలను ఇది విస్మరించింది. కేవలం 3 అంశాలు తీసుకున్నది. మిగతాయి కూడా సంక్షేమాన్ని లేదా గౌరవము, ఆనందము కలిగే అంశాలు అనేది తీసుకోలేదని ఒక విమర్శ ఉంది. దీనిలో స్థూల జాతీయం తీసుకోవడం జరిగింది. ఇది జనాభాపై ఆధారపడి ఉందనే విమర్శ. నిజానికి ఇక్కడ ఒక అంశం ఏంది, PQLI కంటే దీంట్లో మళ్ళీ తలసరి ఆదాయం తీసుకున్నారు. ఈ తలసరి ఆదాయం మళ్ళీ జనాభాతో సంబంధం కలిగి ఉందనేది ఒక విమర్శగా చెప్పడం జరిగింది. HDIలో వెనుకబడిన దేశాలు మెరుగైన స్థానంలో, DC దేశాలు తక్కువ స్థానం ఆక్రమిస్తున్నాయని విమర్శ. ఈ HDIలో మెరుగైన దేశాలేమో వెనుకబడిన దేశాలు మెరుగు స్థానంలో ఉన్నాయి. కొన్ని దేశాలు ఉదాహరణ తీసుకుంటే, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలేమో తక్కువ స్థానంలో ఉన్నట్లుగా మనకు తేలుతుంది HDI ప్రకారం. అంటే ఈ విధంగా HDI అనేది ఇలా ఏదేమైనప్పుడు కూడా ఇది చాలా మానవాభివృద్ధి సూచి అనేది చాలా ముఖ్యమైన అంశము. మరి భారతదేశంలో కూడా HDIని రాష్ట్రాల వారే కూడా మనం లెక్కించడం జరుగుతుంది. మన భారతదేశంలో HDI లెక్కింపు అనేది భారతదేశంలో చూసినట్లయితే 13 రాష్ట్రాల్లో మన భారతదేశ అభివృద్ధి 2001 నుంచి మన భారతదేశంలో లెక్కిస్తున్నారు. ప్రణాళిక సంఘం వాళ్ళు దీన్ని లెక్కించడం జరుగుతుంది. ఈ 13 రాష్ట్రాల డాటా అంశాల ఆధారంగా మన భారతదేశంలో HDIని ఇవే సూచి అంశాలు తీసుకొని లెక్కిస్తున్నారు. మన భారతదేశ సూచీలో మొదటి 3 స్థానాలు కేరళ ప్రథమ స్థానంలో ఉంది, రెండోది పంజాబు, మూడోది తమిళనాడు. కేరళ, పంజాబు, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా ఇవి వరుసగా 5 ర్యాంకులు సాధించాయి. అంటే కేరళ ఎడ్యుకేషన్ ఎక్కువ కనుక కేరళ, పంజాబు, తమిళనాడు ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి అతి తక్కువ HDI మన దేశంలో చూసినట్లయితే బీహార్లో ఉన్నది. బీహార్ HDI విలువ 0.4 ఉంది, 0.476. అదేవిధంగా వాటి అయితే 0.688, 0.689, అంటే
ఆల్మోస్ట్ 0.8 కంటే తక్కువనే ఉన్నాయి అభివృద్ధి చెందినది మన రాష్ట్రాలు కూడా. కానీ బీహార్లో మాత్రం 0.5 కంటే తక్కువ ఉంది, చివరి స్థానంలో కూడా ఉన్నట్లుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 0.8 తోటి అప్పుడు 3వ ర్యాంకులో ఉండే 2001 నిర్మాణంలో. అంటే ఈ విధంగా హెచ్డిఐని మన రాష్ట్రాలు కూడా నిర్మాణం చేస్తున్నాయి. మరి రాష్ట్రంలో కూడా మళ్ళీ మన జిల్లాలకు కూడా హెచ్డిఐని లెక్కించుకుంటున్నాయి. ఇలా ప్రతి రాష్ట్రం కూడా తమ జిల్లాల యొక్క హెచ్డిఐని కూడా లెక్కిస్తున్నాయి. అంటే ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి కొలవడానికి హెచ్డిఐ అనేది చాలా ముఖ్యమైన కొలమానంగా చెప్పవచ్చు.